సాంబా హరిహోం సాంబ ఓరియో ఏదో ఉంది, అది సినిమాల డైలాగ్ నాకు గుర్తురాదు. ఆ సాంబా నవ్వుతున్నారు. సాంబా నీ మాటలు నీ కడుపుమంట. ఒక్కసారి నువ్వేం బుద్ధుడివా? ఒక్క నిమిషం బుద్ధుడు పోజు పెడతాను. ఒక్క నిమిషం మైక్ కింద పెట్టా. నువ్వు బుద్ధుడు అనుకుంటున్నావా? నీ పోజు నువ్వు ఇట్ట పెట్టి చెప్తుంటావు ఏంది ఇట్ట అంట. యువర్ థింకింగ్ దట్ యువర్ లార్డ్ బుద్ధ. అసహ్యంగా ఉంది నువ్వు ఆ పోజు నువ్వు నీ కథ. ఏం మాట్లాడావు? ఒక ఆర్థిక ఉగ్రవాది జైలు స్వతంత్రం తెచ్చాడా? ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం తెచ్చాడా? ఆయన మీద ప్రేమతో ప్రజలిస్తే ఏమయ్యా నీకు? ఆ ద్వేషంతో కాలి చచ్చిపోతారు ఎవడు కూడా. మీకు ఇంకే జబ్బులు పడలే, మీ ద్వేషమే మిమ్మల్ని దహించేస్తుంది. ఒక్కసారి నీ కామెడీ ట్రాక్ చూసుకో సాంబా, ఒక్కసారి చూసుకో. మిమ్మల్ని సాంబశివ్ గారు అదే అనిపించడంలా. మీరు ప్రవర్తించే తీరు, మీకు టీవీ ఛానల్ ఉందని ఏం మాట్లాడుతున్నావు? కోర్టుకి ఆయన కోర్టులో జనాన్ని తీసుకోలేదే, ఆయన ఎయిర్పోర్ట్లో దిగి వచ్చి జనానికి మీకు కడుపు మండి నీ రాతలేంది ఏదో చెప్తున్నాడు ఆయన. ఏదో 2-3 విషయాలు మాట్లాడినట్టున్నాడు. సుధారానికి ఏమైంది, వల్లభనేని వంశీకి ఏమైంది, ఇంకొకరికి ఏమైందంటే మమ్మల్ని పోలీస్ చిత్రహింసలు పెట్టింది మీరు ఒప్పుకుంటున్నారా? అంతేనా? భయపిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్న చూడడానికి వస్తే జన్మలోకి జైల్లో నుంచి బయటికి రాని నువ్వు అన్న మాట నిన్ను ఏ విధంగా సంబోధించాలో మాట్లాడు, అదే విధంగా సంబోధిస్తా. జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో ఎవరైనా చూడడానికి ఈదుల్లోకి బయటకు వస్తే ఇంక జన్మలో బయటికి రానికుండా వాళ్ళకి పడిన గతి మీకు పడద్దని చెప్తా ధైర్యమా నీకు?